రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి కష్టాలు మరింత పెరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా పలు బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. అనిల్ కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలతో పాటు ఇతర వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరింది ఈడీ. 12 నుంచి 13 బ్యాంకులకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సమాచారం. ఈ బ్యాంకులు రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులిచ్చాయి. అనిల్ అంబానీ సంస్థలకిచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసులో కొందరు అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వెళ్లాయి. వీరి లోన్ క్లియరెన్స్లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్లను ఈడీ ఆఫీసర్లు అడిగినట్లు తెలుస్తోంది. గత వారం 3,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న పార్థసారథి బిస్వాల్ను అరెస్ట్ చేశారు. రిలయన్స్ పవర్ కోసం దాదాపు 68 కోట్లకు తప్పుడు హామీ పత్రాలను ఆయన సమర్పించాడని ఆరోపణలున్నాయి. మరోవైపు యెస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన లభించిన 3,000 కోట్ల రుణం మీద ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా రేపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అనిల్ కు సమన్లు జారీ చేసింది ఈడీ. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్లు కూడా ఇచ్చింది.